శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబరు 28వ తారీఖు నుంచి జనవరి 28వ తారీఖు మధ్యలో కలవబోతున్నటువంటి శుక్ర శని గ్రహాలు స్థితి వివిధ రాశుల మీద ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. రాశి చక్రంలో శుక్రగ్రహానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మిగతా గ్రహాలకి మానవుని యొక్క జీవితంలో ఎక్కువగా శుక్రగ్రహ ప్రభావం ఉండడం జరుగుతుంది. ఒక మానవుడు జీవితంలో ఆనందంగా ఉండాలన్నా, వివాహ సౌఖ్యం పొందాలన్నా, తన కోరికలు తీరాలన్నా, అసలు వివాహం తొందరగా జరగాలన్నా, అసలు వివాహం జరగకపోవడానికి కూడా శుక్రగ్రహమే కారణమవుతుంటాడు. కాబట్టి మరి ఈ శుక్రగ్రహ ప్రభావం వ్యక్తిగత జాతకాలపైన గోచారరీత్యా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా మీ అందరికీ తెలుసు, మరి గురు మౌఢ్యం వచ్చినప్పుడు వివాహాలు శుభకార్యాలు నిర్వహించడం మానేస్తుంటారు. అలాగే శుక్రమౌఢ్యం వచ్చినప్పుడు కూడా ఫర్ ది సేమ్ టైం వివాహాలు చేయడం అన్నది సాధారణంగా జరగదు. అంటే దాన్ని బట్టి మీకు శుక్రుని యొక్క ప్రాధాన్యత అర్థమవుతుంది కదా. అలాగే ముఖ్యంగా శుక్రుడు కంబస్ట్ అయి ఉండగా బలహీనంగా ఉన్నప్పుడు చేసినటువంటి వివాహాలు సక్సెస్ కాకపోవడం, అదే సమయంలో ప్రారంభించినటువంటి వ్యాపారాలు నష్టాలు చవిచూడడం జరుగుతూ ఉంటుంది. సో అంత ప్రాధాన్యం ఉన్నటువంటి శుక్రగ్రహం జాతకుడు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అనే విషయాన్ని బట్టి జాతకుడి యొక్క ఆర్థిక స్థితి, అతని ఉద్యోగం, సంపాదన, అతని నడవడిక, ధరించే వస్త్రాలు, బంగారు ఆభరణాలు, అతను నివసిస్తున్నటువంటి గృహం, వాహనం ఇవన్నీ కూడా జాతకుడు పుట్టినప్పుడు శుక్రగ్రహ స్థితిని బట్టి ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న మరి కంబస్ట్ అయినా కూడా వివాహం ఆలస్యం అవడం జరుగుతుంటుంది. అలాగే సూర్యునికి శుక్రునికి మధ్య ఉన్నటువంటి గమనాన్ని, అంటే మధ్య ఉన్నటువంటి దూరాన్ని బట్టి, అలాగే జాతకుడు జన్మించినప్పుడు శుక్రుడు రవిగ్రహానికి ముందు ప్రయాణిస్తున్నాడా లేదా రవిగ్రహానికి వెనకాతల ప్రయాణం చేస్తున్నాడా అన్న విషయం కూడా జాతకుడు యొక్క ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగతంగా జాతకుడు పుట్టినప్పుడు జాతకుడు యొక్క ఆస్తిపాస్తులు, జీవన విధానంతో పాటు వాళ్ళ తండ్రి గారి యొక్క ఆస్తి ఏ విధంగా ఉంటుంది, ఆ తండ్రి గారు ధనాన్ని ఏ విధంగా సంపాదించగలిగాడు అన్న విషయం కూడా ఈ జాతకుడి యొక్క జాతకంలో కనబడుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా శుక్రుని యొక్క స్థితిని బట్టే జాతకం ఆధారపడి ఉంటుంది. అంటే జాతకంలో శుక్రగ్రహం యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. ఒకసారి ఏంటంటే సాధారణంగా జాతకుడికి వివాహం జరిగిన తర్వాత శుక్రుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది. సాధారణంగా శుక్రుడు బలంగా ఉంటే మరి జాతకుడికి వివాహం అయిన తర్వాత శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి మంచి సౌకర్యాల్ని, అలాగే మంచి ఉద్యోగాన్ని, ధనభోగాన్ని, మంచి సౌకర్యాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకోసారి వివాహం అయిన తర్వాత పంచమంలో శుక్రుడు బలంగా ఉన్న ప్రథమ కుమార్తె జన్మించిన తర్వాత కూడా శుక్రుడు యాక్టివేట్ అవుతూ ఉంటాడు. అంటే మొత్తం మీద జాతకుడి యొక్క జన్మచక్రంలో శుక్రుని యొక్క స్థితిని బట్టి ఎటువంటి భార్య వస్తుంది, ఆ భార్య ఏ విధంగా ఆరోగ్యం ఉంటుంది, నడవడిక ఉంటుంది, ఆయుష్ ఉంటుంది చెప్తూ ఉంటుంది. అలాగే కుమార్తె యొక్క వివాహం, ఆమె యొక్క అభివృద్ధి కూడా చెప్తూ ఉంటుంది. మొత్తం మీద కుటుంబంలో ఉన్నటువంటి అందరు స్త్రీల గురించి జాతకుడి యొక్క జన్మజాతకంలో ఈ శుక్రుడు వివిధ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితి కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒకటి జన్మజాతకంలో శుక్రుడు బలంగా ఉంటే వారి కుటుంబంలో స్త్రీలు సంతోషంగా ఉంటారు. వివాహం తర్వాత జాతకుడు భాగ్యోదయం అవుతుంది,
బట్ ఏదైనా జాతకంలో శుక్రబలం అన్నది తప్పనిసరి. ఈ వీడియోలో మనం డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 28వ తారీఖు మధ్యలో శుక్ర మరియు శని గ్రహాల కలయిక కుంభరాశిలో ఏర్పడడం వల్ల ఆ గ్రహస్థితి కర్కాటక రాశి వారి మీద ఏ విధమైన ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారు ఏదైనా ఒక ప్రయత్నం, ఒక కార్యసాధన చేస్తున్నప్పుడు వారు తమ స్వలాభం కోసం కాకుండా ఇతరుల కోసం ఏదో ఒక కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు నిస్వార్థంగా ఏదన్నా ఒక ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నం 100కి 100 రూపాయలు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం ఏ పని తలపెట్టినా కూడా అవి చాలా వరకు మధ్యలో ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు అష్టమ స్థానం అన్నది ఎవరికైనా ఇబ్బంది పెట్టే స్థానమే. అయితే ఇది చాలా విషయాల్లో బాగా పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళని, రహస్యాలు తెలుసుకునే వారికి, అలాగే కొంతమంది నిధుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఈ భూగ్రహాల్లో ఉన్నటువంటి, దేవాలయాల్లో ఉన్నటువంటి కొన్ని నిధుల కోసం అన్వేషిస్తున్న వారికి కొన్ని పరిస్థితులు వాళ్ళకి అనుకూలించినప్పుడు కొన్ని గుప్త నిధులు వారికి లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు జన్మజాతకంలో ఆ గ్రహస్థితి ఉన్నప్పుడు వారికి మాత్రమే ఆ నిధులు కనబడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ నిధిలో బంగారం ఉన్నదా, విలువైనటువంటి పుస్తకాలు ఉన్నాయా, లేదంటే ఏదన్నా ఒక విలువైనటువంటి వస్తువు ఏమైనా ఉందా అన్నది వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వజన్మను బట్టి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి ఈ ప్రయత్నం అంత అనుకూలమైతే కాదు. కానీ ముఖ్యంగా ప్రస్తుతం ఏంటంటే ఈ శుక్రుడు మరి లాభాధిపతిగా, చతుర్థాధిపతిగా, అంటే శుక్రుడు చతుర్థ లాభాధిపతిగా, అంటే చతుర్థం అనేది భూములు చెప్తూ ఉంటుంది, అలాగే విద్యను కూడా చెప్తూ ఉంటుంది. అంటే లాభం అంటే ఏంటంటే మీకు భూమి ద్వారా లాభాన్ని శుక్రుడు ఇవ్వగలుగుతాడు. అది అష్టమంలోకి వచ్చినప్పుడు నిగూఢంగా, రహస్యంగా ఉన్నది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఒక రహస్య సంభాషణ కావచ్చు, మీ యొక్క జన్మ రహస్యం కూడా కావచ్చు. అటువంటి శుక్రుడు ప్రస్తుతం మరి శని భగవానుడితో, శుక్రుడితో కలిసి ఏర్పడడం వల్ల జాతకుడికి ఇటువంటివి రహస్యాలు తెలుసుకునే విధంగా ఏదో ఒకటి మీకు ఒక రహస్య సమాచారం తెలుస్తుంది. అది ఏదన్నా నిధులకి దారవచ్చు, మీ సంపాదనకి మార్గం అవ్వచ్చు, మీరు ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, లేదంటే ఏ ఊర్లో ఉంటే బాగుంటుంది, అటువంటి సమాచారం కూడా తెలుసుకునే అవకాశం ఉన్నది. అలాగే శుక్రుడు స్త్రీ గ్రహం అవటం వల్ల చాలా వరకు స్త్రీల ద్వారా మీకు లాభం కలిగే అవకాశం ఉందని చెప్తాడు. అంటే దానివల్ల ఏంటంటే వివాహం జరగవచ్చు, లేదంటే వివాహం ద్వారా మీ మామగారి ద్వారా మీకు ఏమైనా సహకారం లభించవచ్చు. మీ మామగారి ద్వారానో, తల్లిగారి ద్వారానో, లేదంటే మీకు తెలిసినటువంటి బంధువులైనటువంటి స్త్రీల ద్వారా ఏదైనా మీకు ఉపయోగపడే సమాచారం తెలుసుకోవచ్చు. అంటే సాధారణంగా స్త్రీలు అంటే మన రాశి చక్రంలో చంద్రుడు, శుక్రుడు స్త్రీ గ్రహాలుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ చంద్రుడు కానీ, శుక్రుడు కానీ లాభస్థానంలోనో, సప్తమ స్థానంలోనో మనకు అనుకూలమైన స్థానాలకు వచ్చినప్పుడు స్త్రీల ద్వారా మీకు లాభం చేకూరుతుందని నాబోటి జ్యోతిష్యులు ఏమైనా చెప్తుంటారు. దాని విపరీత అర్థాలు తీసుకొని వేరే విధంగా అనుకొని స్త్రీల ద్వారా లాభం అని రకరకాలుగా అనుకోవడం అనేది పొరపాటు. ఈ గ్రహాలు స్త్రీ గ్రహాలు కాబట్టి అవి మీకు సహకరించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ విషయంలో మీరు ఒక స్త్రీ ద్వారా గుప్త సమాచారాన్ని తెలుసుకుంటారు. అలాగే అనూహ్యంగా మీకు ఒక స్త్రీ రికమెండ్ చేయడం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ రావడం జరుగుతుంది. అలాగే ఇతరులకు రావాల్సినటువంటి స్థిరాస్తులు కానీ, ఉద్యోగం కానీ మీకు రావడం జరిగే అవకాశం ఉంది. అది మీ యొక్క బంధువుల యొక్క సహకారంతో అనూహ్యంగా మీ జీవితంలో ఉద్యోగపరమైన మార్పు వచ్చే అవకాశం ఉంది. అలాగే వివాహ విషయంలో అన్యోన్యత ఏర్పడుతుంది. ఈ విధమైనటువంటి అభివృద్ధి మీకు సడన్గా రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. రాబోయే డిసెంబర్ 28 నుంచి జనవరి 28 మధ్యకాలంలో ఏదో ఒక శుభవార్త మిమ్మల్ని చాలా ఆనందానికి, అంటే ఒక నిధి దొరికినంత సంతోషంగా మీరు
ఉండే అవకాశం ఉంది. అది చిన్న విషయమైనా అవ్వచ్చు. కేవలం ఎదుటివారి ప్రేమను పొందుతున్నట్టు చిన్న సమాచారం మీకు వచ్చినా అది పెద్ద ఆనందంగా అది అనుభవించే వాళ్ళు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి గొప్ప అనుభవాన్ని ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. సాధారణంగా నవగ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి, అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క ఫలితాన్ని మనకు అందించడానికి ప్రతి గ్రహానికి కూడా మరి వారి యొక్క అధిదేవతల్ని మరి మనకి పెద్దవారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి అటువంటి అధిదేవతల్ని మనం ప్రసన్నం చేసుకోవడం వల్ల గ్రహాలు మనకి అనుకూలించి వాటి యొక్క శాశ్వత ఫలితాలు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గ్రహాల్లో శని భగవానుడు చాలా ఆలస్యంగా ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే గ్రహం అయినప్పటికీ కూడా స్థిరమైన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జాతకంలో శని భగవానుడు బలంగా ఉండి మనం శని గ్రహానికి పరిహారం నిత్యం చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ కూడా కంపల్సరీగా అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది అలాగే శని చాలా బలహీనంగా పాపగ్రహస్థుడై ఉండగా మనకి మిగతా గ్రహాలు కూడా చెడ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, నెగిటివ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి శుక్రుడు అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఆ గ్రహాన్ని మనం ఆరాధించడం వల్ల ఇమీడియట్గా రోజుల్లోనే ఆ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మరి శుక్రుడికి మనం కోరుకునే కోరికలు కూడా అలాగే ఉంటాయి, ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు కూడా తొందరగానే ఉండడం జరుగుతుంటాయి. కాబట్టి మరి రెండు గ్రహాలు కలిసి సంచరిస్తున్నప్పుడు మరి మనం ఏ గ్రహాన్ని ఆరాధిస్తే తొందరగా ఫలితం వస్తుంది అంటే కామన్గా అందరికీ పంచాంగంలో ఉన్నటువంటి నవగ్రహ స్తోత్రాలు చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుంటాయి. కాబట్టి మామూలుగా ట్రెడిషనల్గా ఈ రెండు గ్రహాలు ఫలితం పొందాలంటే మనకి పంచాంగంలో ఉన్నటువంటి ఈ నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి కదా, ఆదిత్య సోమాచ అని అవి ముందు 9 శ్లోకాలు ఒకసారి చదివి దాని తర్వాత శనికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 19 సార్లు, శుక్రుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 20 సార్లు చదివి మళ్ళీ తిరిగి నవగ్రహ స్తోత్రాన్ని 9 సార్లు చదవడం వల్ల ఇది ఒక విధంగా చేసుకున్న వాళ్ళు బాగుంటుంది. ముఖ్యంగా శివుడు అమ్మవారు కొలువై ఉన్నటువంటి క్షేత్రాన్ని దర్శించి, అంటే ఇంచుమించుగా ప్రతి క్షేత్రంలో శివుడు అమ్మవారు ఉంటారు. అయితే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటిది శ్రీశైల పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రంలో మరి మనకి మీరు ఈ రెండు గ్రహాలు కలిసి కుంభరాశిలో సంచరిస్తుండగా అంటే జనవరి 28 వరకు డిసెంబర్ 28 నుంచి మీరు వీలైతే మీకు ఇటువంటి శ్రీశైలాన్ని దర్శించుకొని అక్కడ ఏదో విధంగా ఒక రాత్రి బస చేయడం, వీలైతే చండీ హోమం, శివునికి అభిషేకం వారి స్థాయిని బట్టి చేసుకోవడం మంచిది. లేనివారు మీ యొక్క గ్రామంలోనో సమీపంలో ఉన్నటువంటి ఈ పంచారామాలు కానీ ఈ ఏదో ఒక శివక్షేత్రాన్ని దర్శించి విధి విధానంగా శివునికి అభిషేకం, అమ్మవారికి కుంకుమర్చన చేసుకోవడం వల్ల ఖచ్చితంగా అంటే శివుడు అనుగ్రహిస్తే ఏ గ్రహం అనుగ్రహించినట్టు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. కేవలం ధనాన్ని ఇవ్వడంలో, ఆ ధనం అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వడంలో శివుణ్ణి మించిన దైవం ఉండడు. కాబట్టి ఏదైనా నమ్మకంతో ఈ పరిహారం చేయండి. అలాగే మీరు ఏదో ఒక రుద్రాక్ష ఈ నెల రోజులు ధరించే ప్రయత్నం చేయండి. అలాగే విభూతి ధారణ వల్ల మీ యొక్క సమస్త కోరికలు నెరవేరి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.